వీళ్ళు వైసీపీ వాళ్ళు అందుకని తెగించారు. ఆ తెగింపుని కంట్రోల్ చేయడానికి వీళ్ళ చేతిలో ఉన్న సర్వ పవర్స్ వాడేశారు. రాజకీయం ఎలా ఉండకూడదో నేర్పారు వీళ్ళు. విజయం అనేదానికి ఎవడు కూడా ఇప్పుడు ఇవన్నీ పేపర్లో రాశారనో మనం డిబేట్ చేసామన్నో వాళ్ళు ఏం రద్దు చేయరు కదా. కాబట్టి గెలుపు గెలిపే అది అంతే అంతే. అదే సందర్భంలో ఫీల్ అవుతారని చెప్పి ఒక 600-700 ఓట్లు వీళ్ళకి కూడా గుద్దినట్టున్నారు వాళ్ళే. తెలుగుదేశం వాళ్ళు 600-700 ఓట్లు బాగోదని చెప్పి వేసినట్టున్నారు. అంటే ఏంటంటే ఒక రూల్ ఉంటుంది, 90% పైన ఓట్లు కనుక ఒకళ్ళకే వస్తే రీపోలింగ్ అడగచ్చు అక్కడ. ఓకే, అందుకని చెప్పేసి ఇక్కడ అట్లా రానియకుండా జాగ్రత్తగా చేశారనమాట. అంటే కంప్లీట్ వైసీపీ ఓటు బ్యాంక్ అనేది పోలింగ్ కేంద్రాలకి రాలేదా? కనబడింది కదా ఇప్పుడు నిన్న విజువల్స్లో ఏం కనిపించింది అక్కడ. ఏజెంట్నే లోపలికి రానియకపోతే ఇప్పుడు దీంట్లో నువ్వేం చేయాలా, సరిగ్గా నిజాయితీగా చేయదలుచుకుంటే పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా మొబిలైజ్ చేసి జనాలు ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళు వెయ్యండి, ఎవడు మీ జోలికి వస్తే మేము తాట తీస్తాం అని చెప్పాలి. అది ప్రొసీజర్. జనాలు వెళ్ళి ఓటేసేటట్టు ఉండాలి. కానీ లోకల్ వాళ్ళని కాకుండా ఈ నియోజకవర్గంలోకి ఇప్పుడు జమ్మల మడుగోళ్ళు పులివెందుల్లో గెలిచారు, రాయచోటోళ్ళు